విద్యారంగ సమస్యల పరిష్కారం కోరుతూ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో చెలో కడప కలెక్టరేట్ కార్యక్రమం నిర్వహించారు. పెండింగ్లో ఉన్న 7,000 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. విద్యార్థులకు నష్టం కలిగించే ఎఫ్ఐఆర్ఎస్ను రద్దు చేయడంతో పాటు హాస్టల్ విద్యార్థులకు మెస్ ఛార్జీలను 3,000 వరకు పెంచాలని డిమాండ్ చేస్తున్న ఎస్ఎఫ్ఐ నాయకులతో మా కడప జిల్లా ప్రతినిధి షబ్బీర్ ఫేస్ టు ఫేస్. విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కడప కలెక్టరేట్ వద్ద ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో చలో కలెక్టరేట్ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ చలో కలెక్టరేట్ కార్యక్రమం గురించి మనతో మాట్లాడడానికి ఎస్ఎఫ్ఐ నాయకులు ఉన్నారు. వాళ్ళని తెలిసిన ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఈ చలో కలెక్టరేట్ కార్యక్రమం ఎందుకు చేపట్టారు? ప్రధానంగా ఏమని డిమాండ్ చేస్తున్నారు? ఈరోజు ఎస్ఎఫ్ఐ రాష్ట్ర పిలుపులో భాగంగా ఈ రోజు కడప ఎర్రముక్కపల్లి సర్కిల్ నుంచి ఈ కలెక్టర్ కార్యాలయం వద్దకు ధర్నా నిర్వహించి ఇక్కడ రావడం జరిగింది. ఈ రోజు ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈరోజు ప్రధానంగా రాష్ట్రంలో విద్యారంగ సమస్యలు వెంటనే స్పందించి చర్యలు తీసుకొని వాటిపైన పరిష్కారం చేయాలని చెప్పేసి మా యొక్క డిమాండ్. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 7,000 కోట్ల రూపాయలు ఫీజు రింబర్స్మెంట్ బకాయిలు వెంటనే రిలీజ్ చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఈ రోజు విద్యార్థులకు ఏదైతే ఎఫ్ఆర్ఎస్ యాప్ అడ్డంకులుగా ఉంది, దీన్ని వెంటనే రద్దు చేయాలని చెప్పేసి మా యొక్క ప్రధానమైన డిమాండ్. అదేవిధంగా ఏదైతే జీవో నెంబర్ 77 ఉందో దాన్ని వెంటనే రద్దు చేసి అందరి పేద విద్యార్థులందరూ కూడా ఫీజు రింబర్స్మెంట్ బకాయి అందించాలని చెప్పేసి తెలియజేస్తున్నాం. అదేవిధంగా ముఖ్యంగా చూసుకుంటే కడప జిల్లాలో ఈ రోజు ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలు విచ్చలవిడిగా పుట్టుగొడుగుల్లాగా విచ్చలవిడిగా స్థాపించబడి ఈ రోజు వేల రూపాయలు లక్షల రూపాయలు వసూలు చేస్తున్నారు. కేవలం పుస్తకాల పేరుతోనే వేల నుండి లక్షల రూపాయలు వసూలు చేస్తున్నా ఈ రోజు విద్యాశాఖ మంత్రి గాని అదేవిధంగా జిల్లా విద్యాశాఖ అధికారులు కూడా ఏమాత్రం నిమ్మకు నీరట్టుగా దున్నుపోతు మీద వర్షం పట్టేట్టుగా ప్రవర్తించడం దుర్మార్గమైన చేయ. కేవలం చూసుకుంటే విద్యా సంస్థలకు విద్యాశాఖ అధికారులు అమ్ముడుమైన పరిస్థితి కనిపిస్తోంది. వెంటనే జిల్లా విద్యాశాఖ అధికారులు కానివచ్చు, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు వెంటనే స్పందించి అదేవిధంగా ఈ రోజు రాష్ట్రంలో ఇంజనీరింగ్ కళాశాలకు సంబంధించి కూడా ఇంకా ఓపెన్ కాలేదు, దాన్ని వెంటనే వాటిపైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. ధర్నా గురించి మనతో మాట్లాడడానికి మరి కొంతమంది ఎస్ఎఫ్ఐ నాయకులు ఉంటారు. వాళ్ళని కూడా అడిగే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, విద్యారంగ సమస్యలు పరిష్కరించకపోతే భవిష్యత్ కార్యాచరణ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఎలా ఉండబోతోంది? ఈ రోజు ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పిలుపు మేరకు కడప నగరంలో చేస్తా ఉన్నాం. ఈరోజు ప్రధానంగా మాట తప్పిన మనిషిగా, మడ తప్పని మనిషిగా ఆనాడు యుగల పాదయాత్ర చెప్పిన నారా లోకేష్ గారు ఈ రోజు మాట తప్పారు. మాట తప్పి దిక్కుతోచిన స్థితిలో మాట సమానం లేకుండా తిరుగుతా ఉన్నాడు. దీనికి సిగ్గుచేటు, దీన్ని ఎస్ఎఫ్ఐగా మేము ఖండిస్తున్నాం. కాబట్టి వెంటనే రాష్ట్రంలో ఉన్న విద్యారంగ సంస్థలు పరిష్కరించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటి వరకు ఫీ రింబర్స్మెంట్ విడుదల చేయకుండా ఎంతోమంది డిగ్రీ విద్యార్థులు, పీజీ విద్యార్థులు, అనేక మంది విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. వెంటనే విడుదల చేయాలంటే ప్రధానమైన డిమాండ్ పెడతా ఉన్నాం. అదేవిధంగా సంక్షేమ హాస్టల్ కూడా ఇవి ఉన్నాయి. సంక్షేమ హాస్టల్ పూర్తి చేసి సొంత భవనాలు కేటాయించాల్సిందిగా మేము కోరుతా ఉన్నాం. ఎందుకంటే ప్రధానంగా ఇది రాష్ట్రంలో పేద విద్యార్థులు సొంత భవనాలు లేక కాలేజీలో స్కూల్లో హాస్టల్ ఉండి చదివే పరిస్థితి కనపడతా ఉంది. కాబట్టి హాస్టల్ కొత్త హాస్టల్ కట్టించి సొంత భవనం ఏర్పాటు చేస్తే కానీ వాళ్ళు పూర్తిగా చదువుకునే రీతిలో లేరు. కాబట్టి వెంటనే భవనం ఏర్పాటు చేసి కోరుతా ఉన్నాం. కాబట్టి వెంటనే జిల్లాలో ఉన్న అదే రాష్ట్రంలో ఉన్న విద్యారంగ సమస్యలు పరిష్కరించకపోతే రాబో రోజుల్లో జిల్లా విజయవాడ కార్యక్రమం పెట్టి జిల్లా విజయవాడ మొత్తం ముట్టడించే విధంగా రాష్ట్రంలో నలుమూలలో ఉన్న విద్యార్థులను తీసుకొస్తామని ఎస్ఎఫ్ఐగా మేము కోరుతా ఉన్నాం కాకుండా డిమాండ్ చేస్తా ఉన్నాం. నారా లోకేష్ కూడా స్పష్టంగా చెప్తున్నాం, సార్ మీరు ఏదైతే యువకుల పాదయాత్ర చెప్పారో మేము కూడా అదే హామీలనే మేము అడుగుతా ఉన్నాం. అవే నెరవేర్చబడుతుంది తప్ప కాకమ్మ కోరతలు గొంకమ్మ కోరతలు మేము కోరట్లేదు. కాబట్టి విద్యారంగ సమస్య పరిష్కరించాలని పూర్తిగా ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తా ఉన్నాం. వెంటనే కూటమి ప్రభుత్వం స్పందించి విద్యారంగ సమస్యలను పరిష్కరించాలి, లేని పక్షంలో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాలను ఉధృతం చేస్తామని చెప్పి ఎస్ఎఫ్ఐ నాయకులు హెచ్చరిస్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ హైదరాబాద్ షబ్బీర్, మెట్రో టీవీ న్యూస్, ఉమ్మడి కడప జిల్లా.